శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు ఒక చిన్న ప్రకటన ఉండబోతుంది. ఏంటంటే తెలుసుకోండి. ఇక రాబోయే రోజుల్లో ఈ ఛానల్ లోపల జ్యోతిషానికి సంబంధించిన కొన్ని సిరీస్ మొదలు పెట్టబోతున్నాము. ఆ సిరీస్ లోపల చాలా రకరకాలుగా ఉండబోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఏంటంటే కొద్ది జ్యోతిషం అయితే వస్తుంది. ఓకే, చాలా మంచి జ్యోతిషం అందరికీ ప్రతి ఒక్క వ్యక్తికి రావాల్సిందే. పాయింట్ ఏంటి ఇక్కడ తెలుసుకోండి. నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటో తెలుసుకోండి. గ్రహాల గురించి కొద్ది తెలుస్తుంది, భావాల గురించి కొద్ది తెలుస్తుంది, నక్షత్రాల గురించి కొద్ది తెలుస్తుంది, రాసుల గురించి కొద్ది తెలుస్తుంది. కానీ ఏ రాశుల వారు ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏ రాశుల వారు ఎలాంటి జాబ్ చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించిన సిరీస్ మొదలు పెట్టామంటారా? లేకపోయినట్లయితే ఏ గ్రహాలకు సంబంధించిన ఎలాంటి జాబ్ ఉంటుంది, ఏ గ్రహాలకు సంబంధించిన ఎలాంటి కెరియర్ ఉంటుంది, ఏ గ్రహాలకు సంబంధించిన ఎలాంటి బిజినెస్ ఉంటుంది, ఎవ్రీ ప్లానెట్కి ఆ ప్లానెట్కి సంబంధించిన జాబ్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, అలాగే ప్రొఫెషన్ ఉంటుంది. అందులో ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించిన సూక్ష్మమైన విశ్లేషణ సిరీస్ మొదలు పెట్టామంటారా? లేకపోయినట్లయితే నక్షత్రాలు 27 నక్షత్రాలు ఇంతవరకు మన ఈ ఛానల్ లోపల నక్షత్రాలకు సంబంధించిన ఎక్కువ చర్చ అయితే మనం అస్సలు చేయలేదు. చెప్పాల్సింది ఏంటంటే అసలు నక్షత్రాల గురించి ఎక్కువ మనం మాట్లాడుకోలేదు. సో 20 నక్షత్రాల గురించి మాట్లాడుకుందామా అంటే 20 నక్షత్ర స్వభావం గురించి కావచ్చు, వాళ్ళ కెరియర్ కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, దానికి సంబంధించి మాట్లాడుకుందామా? లేకపోయినట్లయితే సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీకి సంబంధించిన విషయాలు తెలుసుకుందామా? లక్కీ నెంబర్ కావచ్చు, ఆ లక్కీ నెంబర్ అనుసారంగా దాన్ని మనం ఎలా యూస్ చేసుకోగలుగుతాము, దాని బెనిఫిట్ ఏంటి, దాని లాసెస్ ఏంటి, ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైం లేదో అలాంటి వారు ఏ ప్రకారంగా లైఫ్ని కెరియర్ గైడ్ చేసుకోగలుగుతారో అది నేర్చుకుందామా? లేకపోయినట్లయితే వాస్తుకి సంబంధించిన విషయాలు తెలుసుకుందామా? వాస్తు ప్రతి ఒక్క వ్యక్తికి ఒకే రకమైన వాస్తు ఎప్పుడు అసలు పనిచేయదు. ఈశాన్యానికి ప్రతి ఒక్కరికి దేవ పూజ అసలు కుదరదు. ఎందుకంటే ఒక విషయం తెలుసుకోండి, ప్రతి ఒక్క వ్యక్తి జాతకం వేరేలా ఉంటుంది, ఆ వాస్తు కూడా వేరేలా పనిచేస్తూ ఉంటుంది. కొందరికి ఈశాన్యంలో ఇంట్రెస్ట్ ఉన్న కావచ్చు, ఈస్ట్లో ఇంట్రెస్ట్ ఉన్న కావచ్చు, నార్త్లో ఇంట్రెస్ట్ ఉన్న కావచ్చు, అంత కలిసి రాలేదు. కొందరికి సౌత్లో కలిసి వచ్చింది, కొందరికి నైరుతి మూలలో కలిసి వచ్చింది. ఎందుకు కలిసి వచ్చింది? జాతకంలో ఏదో ఒక కాంబినేషన్ ఉంటుంది కదా, ఏదో ఒక స్థితి వల్లనే కదా అది కలుగుతూ ఉంటుంది. అది తెలుసుకుందామా? లేకపోయినట్లయితే కలర్ థెరపీ అంటే ఏంటని తెలుసుకోండి. ఏ లగ్న జాతకులు కెరియర్ లోపల డెవలప్మెంట్ అవ్వాలంటే ఎలాంటి రంగుని ఎక్కువగా ఉపయోగించాలి, దానికి సంబంధించి తెలుసుకుందామా? హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, కలర్ థెరపీ ద్వారా దాన్ని ఎలా మనం ట్రీట్ చేయగలుగుతాము, కలర్ థెరపీ ద్వారా దాని నుంచి ఎలా మనం బయటపడగలుగుతాము, దాని గురించి తెలుసుకుందామా? లేకపోయినట్లయితే మాకు పుట్టిన తేదీ తెలీదు, పుట్టిన టైము లేదు, అసలు ఎప్పుడు పుట్టామో అస్సలు తెలియదు, అలాంటి వారికి చేతి రేఖలు, మన హస్త సాముద్రిక శాస్త్ర అనుసారంగా చేతి గీతల ద్వారా కూడా భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. దాని ద్వారానే మన జీవితం లోపల కొన్ని సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి దాని గురించి కూడా తెలుసుకోవచ్చు. లేక దాని గురించి తెలుసుకుందామా? చాలా ఉన్నాయి. జ్యోతిషం లోపల ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఇన్ని బ్రాంచెస్ లోపల మనం రాబోయే రోజుల్లో ఏ సిరీస్ మొదలు పెడతామో అది మీ చేతుల్లో అయితే నేను చెప్పడం జరుగుతుంది. పాయింట్ ఏం తెలుసుకోండి, దేనికైతే ఎక్కువ మంది కమెంట్ చేస్తారో, ఇప్పుడు ఇన్నిగానే చెప్పాను, ఇందులో మీరు దేని గురించి అయితే ఎక్కువ మంది ఒక కంటెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి రాబోయే రోజుల్లో కంటెంట్ సిరీస్ అయితే మొదలవుతుంది. ఇక గత కొన్ని రోజుల నుంచి రాశి ఫలాలు కావచ్చు, వార ఫలాలు కావచ్చు, మిగతా ఏవైతే కొన్ని పూర్వం లాస్ట్ కొన్ని ఇయర్స్ ముందు ఏవైతే చేశానో హోరోస్కోప్ ప్రెడిక్షన్ కావచ్చు, ఫ్రీ హోరోస్కోప్ అనాలిసిస్ కావచ్చు, ఈ రేపటి రోజు లేకపోతే ఎల్లుండి ఫ్రీ హోరోస్కోప్ అంటే రమ్య ఆచార్య గారి జాతకం అయితే వస్తుంది. అంటే రాబోయే రోజుల్లో మనం కొద్దిగా యాక్టివేట్తో పాటు మీకు ఏవైతే ఇష్టం ఉన్నాయో దానికి సంబంధించి డిస్కస్ చేద్దామని నిర్ణయం చేయడం జరిగింది. సో మీరు తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో దానికి సంబంధించి కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. మళ్ళీ చెప్తున్నా, కమెంట్ దేనికైతే ఎక్కువ వచ్చుద్దో అదే సిరీస్ మొదలు పెడతా. లేకపోయినట్లయితే నేను ఏదైతే చేయాలో దాన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటాను. ఇంకేదైనా డౌట్స్ కనుక మీరు ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయగలుగుతారు. అలాగే మన వెబ్సైట్ www.astrosomsundar.com
ఈ వెబ్సైట్కి ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఇంటర్ఫేస్ చాలా ఎక్కువగా చేంజ్ అవ్వడం జరిగింది, చాలా కొత్తగా లుకింగ్ అయితే ఉంది. అందులో మీ ఫీడ్బ్యాక్ కూడా తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నించండి. సర్వం శుభార్పణమస్తు. శ్రీమాత్రే నమః.